కుప్పం మండలంలో దారుణం జరిగింది. అప్పు తీర్చినందుకు ఒక మహిళని చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేశారు అప్పిచ్చిన వ్యక్తులు. అయితే ప్రస్తుతానికి ఆ విజువల్స్ మీరు టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో నారాయణపురానికి చెందినటువంటి మునికన్నప్ప వద్ద 80,000 రూపాయల అప్పుగా తీసుకున్నారు తిమ్మరాయప్ప. అయితే అప్పు తీర్చలేక భార్య పిల్లలు వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు తిమ్మరాయప్ప. ఇక్కడ విజువల్ చూడండి. ఆ మహిళని చెట్టుకు తాళ్లతో కట్టేసి చుట్టూ అందరూ కూడా తనపై దాడి చేస్తున్న ఘటన చాలా దారుణంగా కనిపిస్తోంది. విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. ఏకంగా కుప్పం అంటేనే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచే ఈ ఘటన చోటు చేసుకోవడం కాస్త ఆందోళనకరంగా ఉంది. సో శిరీష తన భర్త వెళ్ళిపోవడంతో కాయ కష్టం చేసి 3 ఏళ్ళుగా కొద్దిగా అప్పు తీర్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ఒకేసారి మొత్తం డబ్బు కట్టాలని చెప్పి మునికన్నప్ప ఎవరైతే అప్పిచ్చారో ఆ బంధువులు దాడికి యత్నించారు. ఒకసారిగా ఈడ్చుకెళ్లి చెట్టు కట్టేసి చాలా దారుణంగా దాడి చేశారు. కుప్పం పిఎస్ లో ప్రస్తుతం శిరీష ఫిర్యాదు చేసింది. 4 పైన కేసు నమోదైంది. సీఎం నియోజకవర్గం కాబట్టి ఆయన ఒక్కసారిగా ఈ ఘటన పైన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మహిళ పైన దాడి చేసిన వారిని కఠినంగా చర్యలకు తీసుకోవాలని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే నిందితుల పైన అత్యంత కఠినంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. 4 అరెస్ట్ చేశారు. ఒకసారి మనం ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. అక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక మహిళని చెట్టుకి తాళ్లతో కట్టేసి చూడండి. చుట్టూ మొత్తం తాళ్లతో కట్టేశారు. పక్కన కొంతమంది చిన్న పిల్లల ఆర్తనాదాలు కనబడుతున్నాయి. బహుశా అక్కడ శిరీష పిల్లలు అయి ఉంటారు. వారంతా కూడా తమ తల్లిని కట్టేసి కొడుతూ ఉంటే కన్నీళ్లు పెడుతూ రోధిస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఒట్టి మొదలు లెక్కేసారు 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం కొంచెం పుణ్యమా మాట్లాడుతున్నాం కదా. లక్ష రూపాయలు చూడండి. విజువల్స్ లో గమనించండి. అక్కడ ఆ తల్లిని కొడుతుంటే తల్లి పక్కనే ఒక చిన్న కుమారుడు కన్నులు పెడుతూ ఏడుస్తున్నాడు. ఆ ఆర్తనాదం వినండి. తన తల్లిని దాడి చేస్తుంటే ఇక్కడ ఏంది ఇంత విచక్షరహితంగానా? ఆ చిన్న పిల్లవాడు ఎంత ఆర్తనాదాలు పెట్టి ఏడుస్తున్నా కూడా కనీసం కనికరం చూపించలేదా? చూడండి ఒకసారి మళ్ళీ ఆ సౌండ్ మీకు వినిపిస్తోంది. ఆ పిల్లవాడు ఎంతలా రోధిస్తున్నాడు చూడండి. బుక్క పెట్టి ఏడుస్తున్నాడు. తమ తల్లిపైన దాడి చేస్తుంటే చెట్టు కట్టేసి కొడుతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ఆ కర్రలతో పక్కనటువంటి చిన్న బండరాళ్లతో ఇష్టం వచ్చినట్టుగా కనీసం మహిళనే గౌరవం లేదు. కొట్టేవాళ్ళ తోటి మహిళలే. ఇదే ఘటనలో మీకెదురైతే ఎలా ఉంటుందని కూడా గమనించలేకపోయారా? తోటి మహిళను ఇంత విచక్షరహితంగా కొడితే మీరు ఇచ్చి డబ్బు ఇచ్చిన వరకు తన భర్తకి వెళ్ళి అడుక్కోండి. అక్కడికి వెళ్ళి ఆ భర్త దగ్గరికి వెళ్ళి అడుక్కోండి. కానీ ఇంత దారుణంగా మహిళపై దాడి చేయాలా? పక్కనే ఆ పిల్లవాడు కనీసం పిల్లవాడి ఏడుపుకైనా కనికరించలేదు. ఏమాత్రం గుండె మీకు జాలి కలగలేదా ఆ పిల్లవాడు చూసిన తర్వాత అయినా కూడా? సో ప్రస్తుతం ఈ ఘటన కాస్త ఆసక్తి రేపుతోంది, ఆందోళనకరంగా కూడా ఉంది. కుప్పం ఏకంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ప్రస్తుతం ఆయన ఈ ఘటన పైన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఆయన. ఏం జరిగినా కూడా ఆ చిన్న పిల్లవాడి ఆర్తనాదాలు, ఆ గుక్క పెట్టి ఏడ్చేటువంటి ఏడుపు కనీసం ఈ మనుషులు మనుషులేనా అన్నట్టు కూడా కనబడుతోంది. ఇంత దుర్మార్గంగా ఇంత పిచ్చితనంగా వెర్రితనంగా ప్రవర్తిస్తారా? డబ్బిచ్చింది భర్త దగ్గర వెళ్ళి అడుక్కోండి. వాడు డబ్బు తీసుకొని పారిపోయాడని చెప్పి భార్య పైన పిల్లవాడి పైన ఈ దాష్టికం ప్రయోగించడం ఏంటి? కాయ కష్టం చేసి 3 ఏళ్ళుగా అప్పు కడుతోంది.
అయినా కూడా ఏమాత్రం కనికరించకుండా వారిని ఈ రకంగా చెట్టు కట్టేసుకోవడం కాస్త ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం ఆ చిన్న పిల్లవాడి ఏడుపు, ఆ గుక్క పెట్టి ఏడ్చేటువంటి ఆ ఏడుపు చూస్తుంటే నిజంగా నాకైతే ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఆ చిన్న పిల్లవాడి కోసమైనా కనీసం ఆ మహిళని వదిలేయాల్సింది. నిజంగా అంత చేయరాని తప్పు చేసిందా? అంత దుర్మార్గమైన పని చేసిందా? తన దౌర్భాగ్యమైన పరిస్థితికి, తన దయనీయమైన పరిస్థితికి, దారిద్ర్యము తన దగ్గర ఉండడంతో పేదరికమే తన అప్పు చేసేలా చేసింది. తన భర్త అప్పు చేశాడు, తను కూడా కాదు. అప్పు చేసి భర్త పిల్లల్ని భార్యని వదిలేసి పారిపోతే ఆ అప్పు కడుతోంది ఇంకా. అయినా కూడా కనికరించకుండా ఆ చిన్న పిల్లవాడిని పక్కన పెట్టేసుకుని తల్లిని కొడుతుంటే ఆ పిల్లవాడు ఎంతలా రోధించాడనేది మనకి ఆడియోలో వినపడుతుంది. ఒకసారి మీకు ఆ ఫోటో ప్లే చేస్తాను చూడండి. ఆ ఫోటోలో కనిపిస్తుంది పీసీఆర్, ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి. ఆ ఫోటోలో చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ కనబడుతుంది కదా, ఆ ఫోటోలో ఆ తల్లి పక్కనే ఒక బండరాయి పైన కొడుకు కూర్చున్నాడు. చూడండి ఎంత చిన్న పిల్లవాడు. ఏం కనీసం ఆ బాబును చూసిన ఆ జాలి పడాల్సినటువంటి ఆ దుర్మార్గమైన మహిళలు ఇక్కడ ఎవరో కారు బద్ధ శత్రువులుగా మారింది సాటి మహిళలే. విచక్షణరహితంగా దాడి చేయడం చిన్న బాబు పరిస్థితి అండి, దయనీయమైన పరిస్థితి. తల్లిని చెట్టు కట్టేసి అలా వేధిస్తూ ఉంటే ఏం చేయలేని పరిస్థితి, అచేతన పరిస్థితి. ఆయనకి నిజంగా ఎదిరించే శక్తి లేదు. వాళ్ళ డబ్బు వాళ్ళ మొహాన కొట్టి తల్లిని కాపాడుకునే శక్తి అంతకన్నా లేదు. ఆ చిన్న బాబు యొక్క ఆర్తనాదాలే ఇంకా చెవులో వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో నిజంగా ఈ వీడియో చూసిన ఎవరైనా కూడా ఆ పిల్లవాడి ఆ ఏడుపుకు సంబంధించిన వారు చూసిన వారు ఎవరైనా కూడా మనసున్న యువకురైనా కూడా డెఫినెట్గా ఇబ్బంది పడతారు, కన్నీళ్లు పెడతారు. నిజంగా ఆ పిల్లవాడు అంత దయనీయమైన పరిస్థితిలో తల్లిని కట్టేసి కొడుతూ ఉంటే ఏం చేయలేని పరిస్థితిలో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి ఏడుపుకైనా కనీసం జాలి కరుణ చూపించకుండా ఇంకా దాడి చేస్తూనే ఉన్నారు. ఏంటి అసలు ఈ ఘటన పైన అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? నిజంగానే చిత్తూరు జిల్లా కుప్పం, అంటే కుప్పం మండలం, కుప్పం పేరు వినగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. కానీ అదే నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణం చాలా కన్నీళ్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 80,000 రూపాయల అప్పు కోసం ఆ మహిళను తీసుకున్న, అంటే తిమ్మరాయప్ప అసలు యాక్చువల్ గా 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ తిమ్మరాయప్ప అప్పు తీర్చలేక భార్య పిల్లలను వదిలేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. 3 ఏళ్లుగా శిరీష, అంటే తిమ్మరాయప్ప భార్య ఎవరైతే శిరీష ఉందో, శిరీష 3 ఏళ్లుగా కూలీనాలి పని చేసుకుంటూ ఆమె అప్పులు తిరిగి కొద్దిగా చెల్లిస్తున్న పరిస్థితి. మొత్తం డబ్బులు అంతా కట్టాలంటూ అదే గ్రామానికి సంబంధించిన మునియప్ప బంధువులు, మునియప్ప కలిసి శిరీషపై దాడి చేశారు. దాడి చేయడమే కాదు, చెట్టుకు కట్టేసి విపరీతంగా పుట్టిన పరిస్థితి. ఈడ్చుకుంటూ వెళ్ళి మరీ అత్యంత కిరాతకంగా చెట్టుకి కట్టేసిన ఒక మహిళ అని శిరీషను కట్టేసింది. అయితే ఇదే సందర్భం మీద ఇది పెద్ద ఎత్తున కొంత సీరియస్ ఇష్యూ అయితే అయింది. దీంతో ముఖ్యమంత్రి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిన పరిస్థితి. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిన పరిస్థితి. దీని మీద ఎస్పీతో కూడా మాట్లాడారు. వెంటనే బాధితులు ఎవరైతే ఉన్నారో శిరీష ఇచ్చిన కేసుని నమోదు చేసుకుని ఈ దాడిలో అత్యంత పాశవికంగా, అంటే కృష్ణమోహన్ ఇంత విచక్షణ రహితంగా ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నా చెట్టు కట్టేసి దాడి చేస్తున్నారు. సుమారు ఇక్కడ 10 మందికి పైగా ఉన్నారు, అందరూ మహిళలే. కర్రలతో దాడి చేస్తున్నారు, చేతులతో కొడుతున్నారు, మొహంపై ఉమ్మేస్తున్నారు. ఇంత దారుణంగా తమ పైశాచికత్వం, డబ్బులు ఇస్తే ఇచ్చారు కావచ్చు, కానీ ఒక మహిళ పట్ల, ఒక మనిషి పట్ల పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. సో ఈ ఘటన జరుగుతుండగా చుట్టూ గ్రామస్తులు కానీ స్థానికులు ఎవరు లేరా? ఎవరు గమనించలేదా? ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? అంటే బేసిక్ గా అక్కడ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డాడో అతను కొంత టీడీపీలో కొంచెం పెద్ద క్యాడర్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు చూడాలి. అందువల్ల ఎవరు ఈ వ్యవహారాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దాదాపుగా ఇప్పుడున్న మహిళలు కొందరు చెప్తున్నప్పటికీ, అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మునియప్ప కావచ్చు, ముని కన్నప్ప కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే ఆయన చేయలేదు. సో చాలాసేపు ఈ సంఘటన జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు ఈ వ్యవహారం జరిగిన పరిస్థితి. దీంతో ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయిన పరిస్థితి. అందులో ఇది సోషల్ మీడియాలో కూడా మార్నింగ్ నుంచి వైరల్ అవుతున్న నేపథ్యంలో సీఎంఓ అధికారులు దీన్ని వెంటనే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం, ముఖ్యమంత్రి దీని మీద
ఇమీడియట్ గా రియాక్ట్ కావడం కూడా ముఖ్యమంత్రి ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గానే రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఎస్పీతో మాట్లాడారు. స్థానిక ఎస్పీ దగ్గర నుంచి కూడా జరిగిన వ్యవహారాలని మొత్తాన్ని కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇమీడియట్ గా బాధిత కుటుంబాలకి పూర్తిగా కూడా అండగా ఉండాలి. మీరు అక్కడ అత్యంత పార్శ్వికంగా ప్రయత్నం చేసిన ఈ వ్యవహారం నడిపించిన మునికన్నప్ప కావచ్చు, వాళ్ళ బంధువులు మొత్తాన్ని కూడా అదుపులో తీసుకోండి అని చెప్పిన నేపథ్యంలో ఇమీడియట్ గా వ్యవహారం జరిగింది. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అందులో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిన సంఘటన కావడంతో అది కొంత సీరియస్ గానే రియాక్ట్ అయిన పరిస్థితి సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం బాధిత కుటుంబాలని పోలీస్ అధికారులు రక్షణిస్తున్నారు. తర్వాత వాళ్ళకి అవసరమైన చర్యలన్నీ కూడా మేము ఇస్తామని ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో సో అసలుకి ఈ సంఘటన జరగడానికి అక్కడ ప్రేరేపించడానికి గల కారణాలు ఏంటో ఎందుకు అంత రియాక్షన్ కావాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఎవరైతే మునికన్నప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురిని అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. విచారణ అయితే జరుగుతోంది. బట్ దీనికి అంత రియాక్షన్ జరగడానికి కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అనే వ్యవహారం మీద కూడా ప్రభుత్వం కొంత సీరియస్ గానే వ్యవహారం మీద నడుస్తుంది. అయితే శిరీషాని ఆ విధంగా చుట్టూ పెట్టేసి వ్యవహరించిన తీరు మాత్రం సభ సమాజం విధంగా తలదించుకోవాల్సిన పరిస్థితి. కేవలం 50 రూపాయలు, 60,000 రూపాయల దీనికోసం ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం, ఇంత వ్యవహారాన్ని నడపడం కొంత ఇబ్బందికరంగానే మారింది. కూడా కొంత చట్టపేరు వచ్చే పరిస్థితి నేపథ్యంలో ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సీరియస్ అయిన పరిస్థితి. ఎప్పటికప్పుడు వ్యవహారం తనకి ఇంటిమేషన్ చేయాలి, ఏం జరుగుతుందో తన పూర్తిగా తనకు చెప్పాలని కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తిమ్మరాయప్ప అనేటువంటి ఒక వ్యక్తి మునికన్నప్ప దగ్గర 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత అప్పును తీర్చలేక అక్కడి నుంచి భార్య పిల్లలను వదిలేసి పరారైపోయారు. ఆ తర్వాత తన భార్య శిరీష 3 ఏళ్లుగా కాయకష్టం చేసి ఆ అప్పుని తిరిగి తీర్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మునికన్నప్ప తన బంధువులతో దిగిపోయి రంగంలోకి దిగి ఒక్కసారిగా చాలా విచక్షణరహితంగా ఆ మహిళని చెట్టు కట్టేసి దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ మహిళ పైన కొంతమంది తోటి మహిళలతో చెప్పులతో కొట్టించడము, రాళ్లతో కొట్టించడము, కర్రలతో కొట్టించడం, మొహం మీద ఉమ్మివేయడము, చాలా దారుణంగా విచక్షణ రహితంగా ఆ మహిళ పైన శిరీష అటువంటి ఆ మహిళ పైన దాడి చేయడం స్టార్ట్ చేశారు. అయితే పక్కన తన కుమారుడు శిరీష కుమారుడు కన్నీరు మున్నీరుగా గుండెలు అవిసేలా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. చిన్న బాబు అయినా కూడా అక్కడి మహిళలు ఏ మాత్రం కనికరం చూపించడం లేదు. చాలా దారుణాదరం, కనీసం మనుషుల్లా కూడా ప్రవర్తించడం లేదు. కనీసం వాళ్ళు అన్నం తిన్నట్టుగా మనుషుల్లా ప్రవర్తించినటువంటి ఘటన చాలా దారుణంగా మారింది. ఈ ఘటన కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకోవడంతో ఏకంగా కుప్పం అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తుంటారు. ఏకంగా ఆయన దృష్టి కూడా ఈ సమస్య చేరింది. ప్రస్తుతం ఆయన ఈ ఘటన పైన చాలా సీరియస్ అయ్యారు. అటు పోలీసులు కూడా ఆదేశించారు. ఆ బాధితురాల్ని మేము ఆదుకుంటామని చెప్తూనే మరోవైపుగా వెంటనే ఆ మహిళపై ఈ రకంగా ప్రవర్తించిన వారిపైన కఠిన చర్యలు తీసుకున్నట్టు కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. పోలీసులు సుమారుగా 4 పైన కేసు నమోదు చేశారు. ఒకసారి మళ్ళీ ఆ బాలుడు తన తల్లిని కొడుతూ ఉంటే గుక్కపట్టి ఎంతలా రోధిస్తున్నాడు. తన ఆవేదన, తన ఆర్తనాదం నుండి ఇది విన్న ప్రతి ఒక్కరు, మనసున్న ప్రతి ఒక్కరు కూడా వారి గుండె కలిసి వేస్తోంది. కన్నీళ్లు రాల్స్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ తల్లి అంతలా చెట్టు కట్టేసి కొడుతూ ఉంటే ఏం చేయలేక ఉండిపోయింది. కొడుకు కూడా అంత శక్తి లేదు, చిన్న బాలుడు. కనీసం అప్పు తీర్చి వాళ్ళ మొహాన పడేసే డబ్బుల్ని తల్లిని విడిపించుకునేంత సామర్థ్యం లేదు, అంతటి శక్తి సామర్థ్యాలు లేవు. కనీసం వారిని ఎదిరించి తన తల్లిని కాపాడుకునేటువంటి ఒక శక్తి కూడా తన దగ్గర లేదు. అచేతన పరిస్థితుల్లో కన్నీళ్లు పెడుతూ గుక్కపట్టి ఏడవడం తప్ప ఆ కుమారుడు ఏం చేయలేకపోయాడు. నిజంగా ఆ చిన్న బాలుడిని ఆర్తనాదాలు చూసైనా ఆ తల్లిని వదిలేయాల్సింది. కానీ మనుషుల్లా కూడా ప్రవర్తించకుండా పక్క పశువుల కన్నా హీనంగా జంతువుల కన్నా హీనంగా వీళ్ళ నిర్వాహకం మీద కనిపించింది అక్కడ. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూడండి, తర్వాత మీకేమనిపించింది. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.